హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా జాతకాలని నమ్మకూడదు అని నేను అనుకున్నాను, కానీ బట్ 2025 దగ్గర నుంచి నమ్మక తప్పట్లేదనమాట. బట్ మన సారంగపాణి జాతకం చాలా బాగుంది, కానీ ఎన్నో తెలియని ఏవేవో జరుగుతున్నాయి ఆయన లైఫ్లో అనమాట. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ప్రియదర్శి గారు, హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అంజలి, నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. కాకపోతే సరదాగా మీ ఐక్యూ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని ఇమేజెస్ చూపిస్తా, కాకపోతే మీ ఇమేజెస్ కాదు. సో కొన్ని మూవీ నేమ్స్ గెస్ చేయాలి, కొన్ని సాంగ్ నేమ్ గెస్ చేయాలి. డన్? ఓకే, మూవీ నేమ్ గెస్ చేయండి. ఇది స్టోరీ, మూవీ నేమ్ గెస్ చేయాలి. అమ్మాయి అబ్బాయి చూసుకున్నారా? హీరో షెఫ్, పెళ్లి చూపులు. బా 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 బా, సూపర్ అసలు. ఓకే, ఒక్క నిమిషం. ఏది ఇప్పుడు ఓకేనా? కుందేలు తాబేలు గుర్రం. హిట్ సినిమా. కుందేలు తాబేలు గుర్రం. ఒక క్లూ కావాలి. ఎక్కువ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు ఏది, అన్నీ లోపలే అనుకుంటూ ఉంటారు. ఆ మూవీలో హైలైట్ అదే. ఎవరు? హీరోయిన్. ఇదే మన రేస్ గుర్రం. ఎస్ అన్నా. బ్రైట్నెస్ ఓకేనా? పెంచినా ఇంకా? ఓకే ఓకే, గెస్ ద సాంగ్. సాంగా? ఎస్. ఇంకో క్లూ ఇవ్వరా ప్లీజ్. రీసెంట్గా రిలీజ్ అయింది సినిమా. రీసెంట్గా పాడిన పాట ఎవరో చెప్తా పోనీ. అందులో హీరోయిన్ భూమిక గారు. బంద్ అయింది. భూమిక గారు రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం ఖుషి. రీసెంట్గా ఎక్కడ రిలీజ్ అయింది? రీసెంట్గా రిలీజ్ అయింది. హీరో కూడా చెప్తారు, రవితేజ గారు. ఓ, నాటోగ్రాఫ్. ఎస్. లిరిక్స్ ఉన్నాయి అందులో. మౌనంగానే ఎదగమని అది మొక్క నీకు చెబుతుంది, ఓకే, ఎదిగిన కొద్దీ ఒదగమని. సాంగ్ ఇది. రెండు ఎద్దుల, అది బర్రెలు అవి. ఎస్, మంచి ఫేమస్ పాట. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత చాలా ట్రెండింగ్లోకి వెళ్ళింది. రీల్స్లో అని అమ్మాయిల పాటలకి ఎక్కువగా ఆ పాటే పెట్టేవారు. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ. పల్లెటూరు, ఊరు పల్లెటూరు. అయ్యో, టూ బర్రెస్. ఇంకొక క్లూ ఇవ్వరా ప్లీజ్. ఆ అమ్మాయి చాలా హైట్గా ఉంటారు. అనుష్క గారి తర్వాత ఆవిడ హైట్ అంతా. జాతిరత్నాల. చూడు హీరోలు. చిట్టి, బుల్బుల్ చిట్టి చిట్టి. దానికి బర్రెల్స్ సంబంధం ఏందా? బుల్బుల్ అండి, బుల్ అంటారు కదా. వామ్మో తల్లో, బుల్బుల్ అంటే చిన్నది. ఓకే, డన్. ఓకే, గెస్ ద మూవీ నేమ్. కృష్ణ గారు 100, వరల్డ్ మ్యాప్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఈ మూవీ ఆల్ అబౌట్ థియేటర్స్. థియేటర్స్ అంటే మన స్టేజ్ మీద నాటకాలు. నయనతార గారు హీరోయిన్. నయనతార గారు హీరోయిన్. ఫాస్ట్గా ఇంకా మన మూవీ గురించి మాట్లాడుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు, నయనతార హీరోయిన్. అన్ని మూవీస్ గురించా, రంగస్థలం గురించి? మూవీ నేమ్ అది. ఈ ఇమేజ్ కనిపిస్తుంది, ఒక మూవీ నేమ్. రానా గారు హీరో. ఓ అదే, కృష్ణం వందే జగద్గురు. ఎస్. సాంగ్
కాటుక కళ్ళని చూస్తే పోతుందే మతి బాబా బాబా మామూలు కదా మీ సాంగ్. ఇది ఒక సాంగ్లో మధ్యన లిరిక్స్ ఇది, బట్ వెరీ ఫేమస్. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ ఆ మూవీలో సాంగే. ఆ మూవీలో సాంగ్ సామజబర గమన. ఆ మూవీలో సాంగ్ అంటే మొత్తం అన్నీ వాడుతున్నారు. చూడండి ఇమేజెస్లో ఉన్నవి లిరిక్స్. కొంచెం జూమ్ చేయవా? పొట్లం కట్టిన ఏ ఆనంది ఉంది దీంట్లో. పాటకి స్టెండ్ అంటే ఆనంది ఉంటారంటారేంటి? రాములో పొట్లం కట్టిన బిర్యానీ. రాములో రాములో. ఎస్. ఇది మూవీ నేమ్ గెస్ట్ చేయండి. ఇది మీరు గెస్ట్ చేయాలి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో 2 ఫోటోలు ఉన్నాయి ఆయనతో. ఇది రాధేశ్యామ. శంకర్ దాదా ఎంబీబీఎస్. సూపర్. సో ఇప్పుడు అయిపోయింది కదా. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూతో ఇంతటితో సమాప్తం. నో ఇది ఎవరి ఐస్ చెప్పండి. నాని అన్న. ఎవరిది? నాని అన్న. ఐ యూ ష్యూర్? 100%. 100%. ఓకే. ఇది విజయ్ దేవరకొండ. ఉడి అమ్మ. ఇది చాలా మంచి యాక్టర్. ఇతను కూడా ఎక్కడ చూసినట్టు. ఎక్కడ చూసారు? రోజు అద్దంలో చూసుకుంటా. ఓహో ఓకే సరే. ఈవిడెవరు? కొడువాయూర్. కొడువాయూర్ రూప. ఓహో ఈవిడ పాయల్ రాజ్పూత్. ఓ మై గాడ్. ఈవిడ కష్టం చెప్పాలి. మీరు యాక్ట్ చేశారు కలిసి. గుడ్ వన్ మూవీ మీరు ఇద్దరు కలిసి యాక్ట్ చేసింది. ఇంకో క్లూ ఇవ్వు. ఆవిడ ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. షీఈ్ వెరీ అంటే లైక్ ఎలా చెప్పాలి, ఎలాంటి కాంట్రవర్సీస్కి వెళ్ళరు, చాలా సెలెక్టెడ్గా వెళ్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా ఎవరు వెళ్ళారు కాంట్రవర్సీస్ అంటే. సరే రీసెంట్గా ఆవిడ రిలీజ్ అయిన సినిమా కూడా చాలా బాగుంది, హిట్ అయింది. సరే ఒక బయోపిక్ మీరు చేసిన ఒక బయోపిక్. అనన్యనా? అనన్య అంతగా శ్రీ విష్ణు. బాబా బాబా సూపర్. ఇంతటితో మీ టెస్ట్ సమాప్తం. ధన్యవాస్మి తల్లి. ఓకే ఎలా అనిపించింది? బాగుంది. మొత్తం ఇదే చేద్దామా ఇంటర్వ్యూ? అప్పుడు నన్ను మా ఛానల్లో నీకు దండవమ్మ నెక్స్ట్ టైం నుంచి ఇంటర్వ్యూ చెప్పనంటారు. వదిలేసి వాళ్ళ అసలే. సరే ఓకే. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద కోర్ట్ సక్సెస్. థ్యాంక్ యూ అంజలి. కోర్ట్ అండ్ కోర్ట్లో ఎంత బాగా అనిపించారో. రీసెంట్గా నేను 35 చూసాను అని మిస్ చేసుకున్నాను, చూడలేదు. ఎంత కోపం వచ్చిందంటే ఆ క్యారెక్టర్ మీద చాలా కోపం వచ్చింది. బట్ ద వే యూ చూస్ ద క్యారెక్టర్ వాజ్ వెరీ డిఫరెంట్. సో అంటే లైక్ నేను లాస్ట్ టైం కూడా అడిగినట్టు సారంగపాణి ఈ మూవీలో క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతోంది? నేను ఇప్పుడు దాకైతే ఇట్లాంటి క్యారెక్టర్ చేయలేదు. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి అ ఫన్నీ హిలేరియస్ ఫిలిం. అది మాత్రం చెప్పగలను. ఇట్స్ అ వెరీ కామికల్ హ్యూమరస్ ఫిలిం అన్న ఉద్దేశం. ఓకే. అండ్ సో మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాస్ కావచ్చు, అంటే లైక్ ఎలా ఉంటాయంటే మనకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటాయి. సో ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది? అసలు ఏం నేర్చుకోలేదు. ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. చాలా చండాలంగా ఉండింది వర్క్ చేయడం. అంటే నేను నమ్మలేకపోయినా. అసలు ఎందుకు ఇంత టార్చర్ పెడుతారో నాకు అర్థమవుతుండే కాదు. సో ఓవరాల్ చెప్పాలంటే చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే. నేను క్వశ్చన్ తప్పడిగానే మీరు ఆన్సర్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? యా వై వాట్ హ్యాపెన్? ఫస్ట్ వర్ణాతీతం అది అసలు. అది అయ్యో చాలా కష్టపెట్టినట్టున్నారే. సారంగపాణి జాతకం చేసిన తర్వాత ప్రియదర్శి గారి జాతకం మారిపోయిందా? యా. ఓహో వద్దండి ప్లీజ్, మీరు రియలిస్టిక్గా రండి, నాకు భయం వేస్తుంది. చాలా రియలిస్టిక్గానే మాట్లాడుతున్నాను. ఎందుకు? వై వాట్ వాజ్ ద సిచ్యువేషన్? ఏమైంది? అంటే ఏమంటే ఏమంటే నెల ముందే స్క్రిప్ట్ ఇస్తారు, చదువుకొని రమ్మంటారు. దాని ముందు మళ్ళీ రిహార్సల్స్ అంటారు. మంచిదే కదా. షార్ట్ మళ్ళీ పొద్దునే 9 o'clock పెడతారు, 6 o'clock ప్యాకప్ చెప్తారు. సో ఇట్స్ వాజ్ వెరీ టఫ్ టు వర్క్ విత్ దెమ్. చారి గారు నాకు అర్థమైంది. మీరు నేను అడిగిన క్వశ్చన్కి మీరు రివర్స్గా ఆన్సర్స్ చెప్తున్నారు. ఓకే దాని నాకు అర్థమైంది. పొద్దుటి నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చి ఫుల్ ఫేడ్ అవుట్ అయిపోయారు. ఐ క్యాన్ అండర్స్టాండ్. బట్ కొంచెం ఎనర్జీ తెచ్చుకొని
అందుకని నేను అదే గేమ్ ఆడదాం మళ్ళీ. అదే గేమ్ ఆడితే ఎట్లా అవుతుంది? సరే, 1 word ఫర్ మోహన్ కృష్ణ గారు. మ్యావరిక్. మీకు ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు అంటే సారీ బేసికల్గా నవ్ యు ఆర్ డూయింగ్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే, ప్రియదర్శి దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది, ఒక సినిమాలో ప్రియదర్శి గారు క్యారెక్టర్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ పీక్స్లో ఉంటాయి, అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ఏంటండి నా ఇంటర్వ్యూ అని తొందరగా ఆపేద్దాం అనుకుంటున్నారు? లేదు, ఇంతటితో ముందుకు సాగుదాం. ఎస్, డెఫినెట్లీ సాగుదాం. బట్ ఆయన ఫర్ ద ఫస్ట్ టైం ఐ మీన్ స్టోరీ మీకు చెప్పినప్పుడు మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? ద వెరీ స్టోరీ యాజ్ అ లైన్, జాతకాల పిచ్చోడికి ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి, అది దట్ ఈస్ ద హోల్. రియల్ లైఫ్లో నమ్ముతారా జాతకాలని? 50-50. ఎప్పుడైనా మీ జాతకాలు అంటే చిన్నప్పుడు చూపించుకుంటుంటారు కదా ఇంట్లో, జాతకాలు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఏదైనా ఒక్కటైనా మీ లైఫ్లో నిజమైందా? ఏది కాలే? యాక్టర్ కాదని చెప్పారు చిన్నప్పుడు. యాక్టర్ కానని చెప్పారు చిన్నప్పుడు. ఓకే, యాక్టర్ అయ్యారు. ఎవరు చెప్పారో జాతకం గుర్తున్నారా? ఆయన పోయి కలిసి చెప్పాను నేను యాక్టర్ అయ్యాను. వెరీ గుడ్ అన్నారు. ఓకే, పీస్ అవుట్. ఓ సూపర్. అండ్ సారంగపాణి జాతకం అంటే లైక్ వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ మీరుంటేనే వేరే లెవెల్లో మేము నవ్వుతూ ఉంటాము. సో మీ ఇద్దరు కాంబినేషన్, ఎందుకు ఏడుస్తున్నారు? ఎమోషనల్ అయినది. వద్దు, ఎమోషనల్ అవ్వడం ఇంకా టైం ఉంది మనకి. సో వెన్నెల కిషోర్ గారిది మీది కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుంది. ఈ సినిమాకి సెకండ్ హీరో వెన్నెల కిషోర్ గారు. ఈజ్ డన్ అ కిల్లర్ జాబ్. కామెడీ, మంచి రిటర్న్ కామెడీ ఉంటే ఒక కామిక్ యాక్టర్, ఎస్పెషల్లీ కిషోర్ అన్న లాంటి యాక్టర్ ఎంత ఏ లెవెల్కి తీసుకెళ్ళగలరు అనే దాన్ని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ పాసిబుల్. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో టు బి వెరీ ఫ్రాంక్, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ బాగున్న రివ్యూస్ వల్ల కావచ్చు, పబ్లిక్ టాక్ వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ కొన్ని యూట్యూబ్ రివ్యూస్ వల్ల ఆడట్లేదు అని కొంతమంది కంప్లైంట్స్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 2 సినిమాలకి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ రివ్యూస్? ఏంటి అన్నవు? నాకు ఏ ఒపీనియన్ లేదు రివ్యూస్ మీద. మీ సినిమాల మీద ఇప్పుడు అంటే డార్లింగ్ బాగాలేదన్నప్పుడు రాశారు, ఐ గ్రేస్ఫుల్లీ యాక్సెప్టెడ్. కోర్ట్ చాలా బాగుందని రాశారు, సో ఐ యాక్సెప్టెడ్. బాగున్న సినిమాలకి కూడా బాగాలేదు అని రాస్తున్నారు. అలా మీరు ఎప్పుడైనా మీ మూవీస్కి ఎప్పుడైనా చూసారా? డెఫినెట్లీ కొన్ని వెబ్సైట్స్ కొంతమంది అగైన్ వెరీ కేర్ఫుల్ వెన్ ఐఎమ్ కోటింగ్ దిస్, కొంతమంది వెబ్సైట్లు కొంతమంది యాంకర్స్ వాళ్ళ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండదు, ఇంటెంట్ కరెక్ట్గానే ఉంటుంది కానీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండదు, అప్పుడు బాధేస్తుంది. ఓకే, అండ్ అంటే లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ యూనిక్నెస్ అనేది అందరూ కోరుకుంటూ ఉంటారు. బట్ ఇప్పటి వరకు ఇలాంటి ఒక క్యారెక్టరేషన్లో నేను రాలేదు, బట్ ఇది నా డ్రీమ్ రోల్, ఇది చెయ్యాలి అనుకుంటున్నాను అని అంటే ఏది చెప్తారు? సో బేసికలీ అది మన కథ వచ్చింది, వాడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు అనమాట. అర్థం కాలేదు నాకు. కథ ఇంకా టైటిల్ అనుకోలే కానీ వాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఓకే దాంట్లో వాడు యాంకర్ అవుతాడు. యాంకర్ వాడే కెమెరా పెట్టుకొని వాడే షూట్ చేసుకుంటూ అట్లా బేసికలీ ఒక క్రియేటర్, యూట్యూబ్ క్రియేటర్, సోషల్ మీడియా క్రియేటర్. ఓకే, వాడు ఎట్లా ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ అవుతాడు అనేది ఒక స్టోరీ. అది నా డ్రీమ్ రోల్, ఇప్పుడు అది చేద్దాం అనుకుంటున్నాను. అంటే వాడు యాంకర్గా లేకపోతే ట్రావెల్ వ్లాగర్గా ఎట్లా వాడు. డైరెక్షన్ మీరేనా? డైరెక్షన్ నేను కాదు, చెప్పిన నాకు కథ వచ్చింది, అది నా డ్రీమ్ రోల్ అని చెప్తున్నారు. మీ డ్రీమ్ రోల్ అది. ఎందుకు దర్శి గారు నాతో ఆడుకుంటున్నారు? ఇది కథ. మీరు చెప్పే ఆన్సర్ నాకు అంటే లైక్ నాకు నిజం అనిపించట్లా, మీ మనస్ఫూర్తిగా మీరు చెప్తున్నట్టు అనిపించట్లా. చూడండి, నేను రిలేటబుల్ కథలు చేస్తానా చేయనా? అవును, నాకు ఇది రిలేటబుల్. ఇవాళ రేపు ఎందుకు అనిపించింది? అవును, ఇప్పుడు ఇవాళ రేపు 10 మందిలో కనీసం 5 to 6 పీపుల్కి మినిమం ఒక యూట్యూబ్ అకౌంట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ఫోటోలు పెడుతున్నారు, ఏదో ఒక వీడియోలు పెడుతున్నారు. వాళ్ళ వీడియోస్ కూడా వైరల్ కావాలని కోరుకుంటున్నారు, అనుకుంటున్నారు లేదా? అంటే బేసిక్లీ 10 మందిలో 5-6 పీపుల్కి ఇష్టం ఉంటుంది, వాళ్ళు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. వై? ఎప్పుడన్నా అనుకున్నారా వై? నో, దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ మై స్టోరీస్ అబౌట్. ఓ నైస్, నిజంగానే చెప్పారు. నేనే ఐ డిడ్ ఎ మిస్టేక్, నాకే కరెక్ట్గా అర్థం కాలేదు. అండ్ ఎస్, సారంగపాణిలో మ్యూజిక్ గురించి చెప్పండి, ఎలా ఉండిపోతుంది? మ్యూజిక్ ఈస్ గోనా బి వెరీ మచ్ టైలర్ మేడ్ ఫర్ ద ఫిల్మ్. ఈ సంగీతంకి ఎంత వాల్యూ ఉందో దానికి రాసిన సాహిత్యం మన రామ్ జోగయ్య శాస్త్రి గారు, అలాగే
మా దినేష్ మాస్టర్ గారు, ఈ ముగ్గురు కలిసి డెడ్లీ సాంగ్స్ వచ్చినాయి మాకైతే. నిజంగా సంచారి ఈజ్ మై ఫేవరెట్. సారంగో ఇస్ డెఫినెట్లీ చార్ట్ బస్టర్, అందరూ వింటున్నారు కాబట్టి యూ విల్ ఆల్ సీయింగ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఓకే, నౌ యు ఆర్ డూయింగ్ లీడ్ క్యారెక్టర్స్, రైట్? అండ్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైనా వస్తే యూఆర్ కంటిన్యూయింగ్ దట్ ఆల్సో, ఆర్ యూఆర్ వస్తే చేస్తా, లీడ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తా డెఫినెట్లీ. ఎవరి దగ్గరైనా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి అని ఏమైనా ఉందా? చిరంజీవి గారి దగ్గర చేయాలని ఉంది. ఒకవేళ చిరంజీవి గారి దగ్గర యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే ప్రియదర్శి గారు చేస్తా డెఫినెట్లీ. కానీ ఇందాక వచ్చిన దగ్గర నుంచి బాగా హమ్ చేస్తున్నారు కదా, ఒక 1 లైన్ ఏదైనా సాంగ్ హమ్ చేయరా? ఫస్ట్ అంటే పాడండి అన్నాను. సగం మీరు పాడాలి, సగం నేను పాడాలి, అట్లయితేనే పాడతా. ఏంటిది? మీరు పాడాలి, మీరు బాగా పాడాలి. నేను వచ్చే ముందు యువర్ హమ్మింగ్, అందుకని నాకు ఎక్కింది అది. అయ్యో, మీరే కదా హమ్ చేస్తూ వచ్చారు లోపలికి. సరే ఓకే డన్, పాడండి అయితే, ఒక పాట పాడండి, నేను పాడు. యుల్ స్టార్ట్. లేదు అయ్యయ్యో, ఎప్పుడు మేమే ఇరుక్కోవాలా బేసికలీ? లేదు యూ స్టార్ట్, నేను మధ్యలో ఎక్కుతా. నేను ఏంటి సార్ మీరు ఎక్కేది మధ్యలో? పాట అదే చెప్తున్నా, ఐమ్ జస్ట్ సేయింగ్ విల్ సింగ్ ద సాంగ్ టుగెదర్, యూ చూస్. రీసెంట్ గా అయితే కోర్ట్ మూవీ, యా, దాంట్లో ఏ పాట? ప్రేమలో. ఒకటే కదండి పాట, 2 ఉన్నాయి, ప్రేమలో పాడ. ఓకే రెడీ? యా. ఆకాశం చూడాలి అని, ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. బాగుంది సార్, నేను పూర్తి పాట పాడి మీరు లాస్ట్కి 2 లైన్లు. హలో, నేను ఓపెన్ చేసింది నేనే కదా నీతోటి. అయ్యయ్యో, ఓకే. పాట కోసం ఏముంది ఇప్పుడు? సారంగపాణి పాట అంటే గుర్తులేదు నాకు లిరిక్స్. ఓకే డన్. నువ్వు పాడు రమేష్, నువ్వు ఇక్కడ రా, అసలు నువ్వు పాడుదా. ఓకే, సో ఇన్నేళ్ళ మీ కెరియర్లో, ఇన్నేళ్ళ జర్నీలో అంటే లైక్ నేర్పించింది ఏంటి మూవీ ఇండస్ట్రీలో? చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు స్టిల్ నౌ. నేర్పించింది ఏంటంటే రోజుకి 3 ఇంటర్వ్యూల కంటే ఎక్కువ వద్దని నేర్పించింది. ఎందుకలా? 4వ ఇంటర్వ్యూకి ఇట్లా అవుతుందేమో. అట్లా ఏం కాదు కానీ, బట్ ఐమ్ సీరియస్లీ ఆస్కింగ్. అంటే ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ఒక 10 years 15 years స్ట్రగుల్ అయ్యి ఇంక మనతో కావట్లేదని చెప్పి చాలామంది బ్యాక్ స్టెప్ వేయాలని అనుకుంటారు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఆన్ దెమ్? నా సావు నేను చేస్తా. నీకెందుకంటారా? మీరు అసలు కరెక్ట్గా ఏం చెప్పట్లా. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్ అండి. లేదు అంటే ఇప్పుడు ఐఎమ్ నోవేర్ టు గివ్ ఎనీబడి అడ్వైస్. ఏంది రమేష్, నువ్వు మాట్లాడతావా? మరి ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. ఓకే సారీ. అంటే ఐఎమ్ నో వన్ టు గివ్ ఎనీబడి అడ్వైస్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్రీ పర్సన్స్ జర్నీ ఈజ్ యూనిక్ టు దెమ్సెల్వ్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ ఆస్పిరేషన్స్. ఎనీ టిప్స్? పని నేర్చుకోండి అంతే. ఓకే, అంతే కదా, అంతే. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు చూస్తున్న చేంజెస్ ఏంటి? అప్పుడు ఓన్లీ టీవీ ఛానల్స్ ఉండే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చినాయి అంతే. ఓకే డన్. సారంగపాణి జాతకం మూవీ ఎలా ఉండబోతుంది? చాలా హిలేరియస్గా కామెడీగా ఈ ఇంటర్వ్యూ లాగా బాగుండబోతుంది. ఏముంది ఇంటర్వ్యూలో? నవ్వు కూడా ఉన్నది, పాటలు ఉన్నాయి, సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే మాది కూడా మంచి ఇట్లా అండర్లైయింగ్ ఒక సీరియస్ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఇట్స్ వెరీ ఫన్నీ అవుట్ సైడ్. సో యూ విల్ లాఫ్, యూ విల్ డాన్స్, యూ విల్ బీ హ్యాపీ త్రూ అవుట్. డార్క్ కామెడీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేస్తే బాగుంటుంది, అందరు చేయాలి ఒకసారి. అందరూ చేయాలి. ఇఫ్ మీకు ఒకవేళ డార్క్ కామెడీ ఛాన్స్ వస్తే? నేను చేసినా కదా, కాకపోతే ఆ సినిమా నా జీవితం కూడా కొంచెం డార్క్ అయింది అప్పుడు, మిఠాయి అని. ఓకే. అండ్ చాలామంది హీరోస్ ఇప్పుడు ఏంటి అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కొంచెం దూరం అవుతున్నారు. అవునా? యా. ఎవరు? అఫ్ కోర్స్ నాని గారి గురించి నేను మాట్లాడుతుంది. హిట్ 3 ఒకటి, అండ్ నెక్స్ట్ రాబోతున్న ప్యారడైజ్ ఒకటి. సో ఇట్లా అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కొంచెం దూరం అయ్యి కొంచెం రా రస్టిక్ సినిమాస్ తీయడం లాంటివి జరుగుతున్నాయి. సో వాట్ అబౌట్ ప్రియదర్శి గారు? ప్రియదర్శి గారికి ఒకవేళ అలాంటి రా అండ్ రస్టిక్ మూవీస్ వస్తే చేస్తా. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ చేయాలని అంటే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 3 కావచ్చు, ఆర్ ఎల్స్ ప్యారడైజ్ కావచ్చు, అందులో మిమ్మల్ని ఏమైనా చూడగలమా? ఏమో, ఇప్పుడు చెప్పేవాడు ఎలాంటి స్టోరీ చెప్తాడు నాకు ఎట్లా తెలుస్తుంది అంజలి? ఇప్పుడు చెప్తే నాకు నచ్చితే అది బాగుందంటే చేద్దామని అంటున్నా. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఓకే, నేను అడిగింది హిట్ 3లో కానీ ప్యారడైజ్లో కానీ మీరు ఉన్నారా అని అడుగుతున్నా. నో కామెంట్స్.
నో కామెంట్స్ అంటే ఉన్నారని అనుకోవచ్చు. నో కామెంట్స్ అంటే దాని మీద నాకు ఏ సమాధానం లేదనేది నా ఉద్దేశం. ఉన్నారని మేము అనుకోవచ్చా అని అంటున్నాను. ఉంటే బాగుంటుందని అనుకోవచ్చు. ఉంటే బాగుంటుందని. ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయినప్పుడు మీరు కనిపించాలి దర్శి గారు నాకు. వచ్చేసే ఇంటర్వ్యూ చేద్దాం అప్పుడు. అప్పుడు కూడా ఇంటర్వ్యూలు వెళ్ళండి. నా ఆన్సర్స్ వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్తారా? సరే, ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకో చాగంటి కోటేశ్వరరావు గారు గుర్తొచ్చారు. చెప్పండి, 2 డైలాగులు చెప్తే నేను వద్దా. ప్రేమ మీద నాకు ఏ ఒపీనియన్ లేదండి. పెళ్లి మీద ఉంటే బాగుండేది ఒపీనియన్, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో ఎనీవేస్, నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దర్శి గారు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలి, లాస్ట్ ఇంటర్వ్యూ చేయకూడదు. ఇది నాకు అర్థమైంది. లేదండి, జస్ట్ హ్యావింగ్ ఫన్ అంతే. అర్థమైంది సార్. మీరు లాస్ట్ టైము అలానే ఆడుకున్నారు 3 times. ఇది 3rd టైం నేను ఇంటర్వ్యూ చేయడం. 3 సార్లు సేమ్. బాగా వచ్చిందా? ఇదిదా పరిస్థితి, అదిదా సర్ప్రైజ్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంజలి, ఇట్ వాస్ ఆల్వేస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఇన్ని ఇంటర్వ్యూస్ లేదా దిస్ ఇస్ ది ఓన్లీ ఫన్ ఇంటర్వ్యూ ఐ హ్యాడ్. అడుగు కావాలంటే గజనీని. గజనీ అప్పటి నుంచి వచ్చి ఏందన్నా అంత సీరియస్గా మబ్బు ముఖం వేసుకుని అన్నాడు. ఇప్పుడే ఇదంతా మీరు చేసిందా? లేదు, ఇగో వీడు కూడా లేదు అప్పటి నుంచి. బా ఏం బోరింగ్ ఉంది సార్ అంటుండు. వాళ్ళు బోరింగ్ అవడం కాదు కానీ నేను బలయ్యాను కదా చారి గారు. సరే సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ సారంగపాణి జాతకం. ఈరోజు నా జాతకం బాగాలేదు, ఇది నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ధన్యోస్మి తల్లి. ధన్యోస్మి ఎందుకు అసలు